ఈ బిల్డింగ్ లో మొత్తం నీరూస్ రోడ్ నెంబర్ 36 జూబ్లీస్ లో. సో ఇది ఈ షోరూమ్ కి సంబంధించినటువంటి పైన అన్ఆథరైజ్డ్ ఉంది, మొత్తం స్టోరేజ్ ఉంది, అన్ని ఫ్లోర్స్ లో స్టోరేజ్ ఉంది. స్టేర్స్ అన్ని కూడా మొత్తం బ్లాక్ చేశారు. అండ్ లిఫ్ట్ ఉన్నది, ఆ స్టేర్స్ ఏదైతే ఉన్నదో ఒకటే స్టేర్స్ ఉన్నది, అది కూడా మొత్తం బ్లాక్ అయింది. లిఫ్ట్ న్యాచురల్ గా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, అది ఓన్లీ కొన్ని ఫ్లోర్ లో ఉన్నాయి. అసలు యాక్చువల్ గా పార్క్ చేసినటువంటి అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు. ఏదైతే కనుక వీళ్ళు ఫైర్ సేఫ్టీ తీసుకోవాల్సింది అది లేదు. నెక్స్ట్ అన్ఆథరైజ్ గా ఒక ఫ్లోర్ పైన వేశారు, అది కూడా ఒక వైలేషన్ ఉంది. సో తప్పకుండా అండి దీని మీద ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చారు. మేమంతా కలిసి జిహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అంటే మన TGSPDCL వాళ్ళు ఉన్నారు, హైడ్రా వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి మేము నిన్న సమన్వయంతో అందరం కూడా అనుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ చట్టం కింద దాన్ని సీజ్ చేయడానికి కూడా జరుగుతుంది. సీజ్ చేసి దానికి పవర్ డిస్కనెక్ట్ చేయడం. పవర్ డిస్కనెక్ట్ ఎందుకు చేస్తున్నామంటే అది ఇమీడియట్ గా, అది లేకపోతే స్పార్కులో లేదా ఏదైనా ఈ రోజు సాయంత్రం అవ్వచ్చు. ఇప్పుడు మీరు అనొచ్చు నోటీసులు ఇవ్వకుండా ఎలా చేశారు, నిన్న పేపర్లో చెప్పాం అందరికి కూడా. ఇప్పుడు నోటీస్ ఇస్తే ఈ రోజు సాయంత్రం అయింది అనుకోండి యాక్సిడెంట్, లేదా రేపు పొద్దున అయింది అనుకోండి, దానికి బాధ్యుడు ఎవరు? సో అందుకోసం అది ఆల్రెడీ చెప్పాం. వీళ్ళందరూ కూడా అది పాటించాల్సిన లీగల్ గా పాటించాల్సిన దానికి చూస్తే కనుక ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అనిపించలేదు.